ఏ మనిషి కూడా ఈ భూమి మీద తన నీతిని బట్టి లేదంటే తన యొక్క పరిశుద్ధతను బట్టి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవటం అన్నది అసాధ్యము. మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 17వ వచనములో యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాట చూడండి. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు అని వారితో చెప్పెను. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఏమంటున్నాడు? నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. అంటే భూమి మీద నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? భూమి మీద నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? బైబిల్ ఏమని సెలవిస్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. 3వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఒక్కడును లేడు అంటున్నాడు. అప్పుడు భూమి మీద ఉన్న వారందరూ కూడా ఎవరు అని అర్థమవుతుంది? పాపులే. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఏమని సెలవిస్తుంది? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అప్పుడు యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మానవులలో ఒక్కడును నీతిమంతుడు లేడు. కాబట్టి ఎవరు కూడా తమ్మును తాముగా నీతిమంతులు అని అనిపించుకోవటానికి అర్హత కలిగిన వారు ఎవ్వరు కూడా లేరు అని ఈ సమాజములో ప్రభువుని గురించి ఎరగనటువంటి వారికి మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ మనిషి కూడా తన స్వనీతిని బట్టి తాను ఏ పాపము లేదు అని చెప్పుకోవటానికి అర్హత లేదు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనం ఏమని సెలవిస్తుంది? 23వ వచనం, ఏ భేదమును లేదు. అందరూ అంటే ఎవరో కొంతమంది అని అర్థమా? అందరూ అంటే అందరే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు అన్నాడు. అప్పుడు ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క జీవితాన్ని స్వపరిశీలన చేసుకుంటే ప్రతి మనిషిలో కూడా పాపము ఆకట్టుకొని ఉంది. ప్రతి మనిషిలో కూడా. భక్తుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో మనిషి యొక్క పరిశుద్ధతను గురించి రాస్తూ ఏమంటాడంటే, మనిషి యొక్క జీవితం అన్నది, వారి యొక్క పరిశుద్ధత అన్నది మురికి గుడ్డ లాంటిది అన్నాడు. ఎలాంటిదండి? మురికి గుడ్డ లాంటిది. అంటే అది ఎంత హీనమైన అసహ్యమైనటువంటి ఒక పరిస్థితిలో మనిషి జీవితం ఉంది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరమే వ్యక్తిగతంగా కదిలించుకుంటే చాలు, ఒక్కొక్కరి యొక్క స్వనీతి కనబడుతుంది. నన్ను గురించి అనటానికి ఎవరికి అర్హత లేదు, నన్ను గురించి మాట్లాడటానికి ఎవరు సరిపోరు, నా ఎంత పరిశుద్ధుడు, నా ఎంత నీతిమంతుడు ఎవ్వరు లేరు అన్నట్టుగా మనిషి యొక్క ప్రవర్తన కనబడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన జీవితము దేవుని ఎదుట ఏ విధంగా ఉంది అన్నది గుర్తించుకోవాలి. యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చూడండి. మేమందరము
అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ ఎలాగుందండి? మురికి గుడ్డ. మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ అంటున్నాడు. అప్పుడు పరిస్థితి మనము అర్థం చేసుకోవాలి. ఎవ్వరము కూడా నాకు నేనే నీతిమంతుడు నేను అనుకున్నాను అనుకోండి, నాకంటే దౌర్భాగ్యుడు ఎవడు లేడు. నేనే నన్ను అంటారా అని అనుకున్నాను అనుకోండి, అక్కడే నేను పడిపోయాను అర్థం. ఒకవేళ నాలో ఎదుటి వాళ్ళు చెబుతున్నటువంటి కొరత నాలో ఉన్నది అని నేను పరిశీలన చేసుకొని దాన్ని సరిచేసుకునేటువంటి మనసు నాకు ఉంటే ఖచ్చితంగా నేను దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాను. ఎందుకంటే బైబిల్ అలాగే సెలవిస్తుంది కదా, తన అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఎదుటి వ్యక్తి మనలో ఉన్నటువంటి కొరతలను చెప్పినప్పుడు దానిని సరిచేసుకునే మనసు మనకు ఉండాలి. అంతే తప్ప నన్నంటావా అని మనం రోసపోయాము అంటే ఖచ్చితంగా మనము ప్రభు యొక్క కనికరానికి దూరం అవుతాము, అపవాది వలలో పడిపోతాము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుందండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చూడండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్య నుండి కడుగబడని వారి తరము కలదు అంటున్నాడు. అలాంటి వారు కూడా ఉన్నారంటున్నాడు. ఎవరంటే వీళ్ళు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి కడగబడని వారు. కడుక్కోరు వాళ్ళు, శుద్ధి కావాలని కోరరు. అలాంటి వారు కూడా సమాజంలో ఉన్నారు అంటున్నాడు. ఉన్నారా లేదా? కదిలించి చూడండి. ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళనే నువ్వు ఫలానా విషయంలో నువ్వు తప్పు చేశావంటే ఒప్పుకుంటారేమో చూడండి, చూద్దాం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కారణం ఏంటంటే మా దృష్టికి మేము సరైనదే చేశాం, నువ్వు ఎలా దాన్ని తప్పు అంటావు. అంటే వారు తమ్మును తాము కడగబడటానికి ఇష్టపడని వారు, తమలో ఉన్నటువంటి కొరతను మార్చుకోవటానికి ఇష్టపడని వారు. 21వ అధ్యాయము సామెతల గ్రంథము 2వ వచనం చూడండి. ఒకడు తనకేర్పరచుకొని మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. గుర్తుపెట్టుకోండి. ఒకడు తనకేర్పరచుకున్న మార్గము అది ఎలాంటిదైనా సరే, వాడు ఏర్పరచుకున్న మార్గము వాడి దృష్టికట అది న్యాయం అనిపిస్తుందంట. అలాంటి వారముగా మనం ఉండకూడదు ప్రియులారా. మనకి న్యాయం అనిపించే ఒకటి ఎదుటి వారికి ఒకవేళ అందులో తప్పు కనబడితే, అందులో అన్యాయం కనబడితే వీలైనంత వరకు వెంటనే మనల్ని మార్చుకోవటానికి మనము సిద్ధపడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మనలో ఉన్నటువంటి తప్పు ఎత్తి చెప్పుతున్నాడు అంటే అతనిని ప్రేరేపించింది దేవుడు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అతనిని ప్రేరేపించింది దేవుడు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయమును చూసే దేవుడు. నీ హృదయములో ఉన్నటువంటి నీ లోటుని పరీక్షించే దేవుడు దానిని నీకు తెలియజేసినప్పుడు వెంటనే మార్చుకోవటానికి మనం ప్రయత్నించాలి, వెంటనే మార్చుకోవాలి. లేకపోతే మనము నష్టపోయే పరిస్థితి ఉంది. అదే 16వ సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించేవాడు. కాబట్టి మన దృష్టికి నిర్దోషము కనబడే అన్నీ కూడా ఒకవేళ దేవుని దృష్టిలో అది మరి అన్యాయంగా కనబడవచ్చు, అది దోషముగా కనబడచ్చు. ఎందుకంటే మన యొక్క హృదయాన్ని పరిశీలించేవాడు దేవుడు, మన మనస్సుని
పరిశీలించేవాడు దేవుడు. ఎందుకంటే అనేక సందర్భాలలో మనకేమనిపిస్తుంది అంటే మనం చేసే ప్రతిదీ కూడా మనకి న్యాయంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా నష్టపోవటానికి ఇష్టపడం. ఒక విషయంలో నాకు నష్టం కలుగుతుంది అంటే దానిని న్యాయపరుచుకోవటానికే చూస్తాను. ఒక విషయంలో ఎక్కడో నాకు దెబ్బ తగులుతుంది అంటే దానిని న్యాయపరుచుకోవటానికే నేను ప్రయత్నం చేస్తాను. అంటే దానిని దాని విరోధముగా నేను పోరాడి నాది న్యాయము అనిపించుకోవటానికే నేను ప్రయత్నం చేస్తాను. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకంలో 2 రకాలైనటువంటి నీతులు ఉంటాయి. ఒకటి స్వనీతి, ఇంకొకటి దేవుని నీతి. స్వనీతిని అనుసరించాము అంటే ఖచ్చితంగా దేవుని నీతిని మనం అనుసరించలేము. దేవుని నీతిని అనుసరించామంటే స్వనీతిని కూడా మనము సరిచేసుకోవటానికి దేవుని యొక్క ఆత్మ నడుపుదల మనకి సహాయపడుతుంది. ఎందుకంటే మన జీవితంలో మనము ఎంతగా న్యాయముగా నడుచుకున్నామనేటువంటి తృప్తి మనకున్నా కానీ మనం చేసేది అందరికీ ఒకవేళ అది మెప్పించే ఒక కార్యముగా ఉన్నప్పటికీ, లేదంటే ఇతరులను ఒప్పించే కార్యముగా ఉన్నప్పటికీ, మన యొక్క నీతి మనం చేసే కార్యాలను బట్టి మనము ఒక తీర్మానానికి రాకూడదు. ఇంతవరకు నేను చేసింది కరెక్ట్గానే చేశాను, సరైన విధంగానే చేశాను, సరైన విధంగానే ప్రవర్తించాను, అబ్బా నాకు చాలా తృప్తి అన్నట్టుగా మనము ఊహించుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడిచ్చినటువంటి చట్టమును, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించే బ్రతికారు వారి జీవితకాలం అంతా కూడా. ధర్మశాస్త్రాన్ని అనుసరించటంలో ఎంత నిష్ఠ కలిగిన వారుగా, ఆసక్తి కలిగిన వారుగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటంలో వాళ్ళు తీవ్రమైనటువంటి ఒక ఉద్దేశం కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు ధర్మశాస్త్రాన్ని ఒక పుల్ల తప్పకుండా మీరు నెరవేర్చినప్పటికీ అది నా దృష్టిలో నీతి అని ఎంచబడదు అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినప్పటికీ మీరు చేసిన కార్యములు నా దృష్టిలో అవి నీతిగా ఎంచబడవు అన్నాడు. చదువుకుందాం. రోమిలికి రాసిన అదే 3వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రికలో 20వ వచనం చదవండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. కానీ ధర్మశాస్త్రం వలన పాపము ఎట్టిదో తెలియబడుచున్నది అన్నాడు. అంటే ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అన్నప్పుడు మన దృష్టిలో మనం ఎంత న్యాయముగా నడుచుకున్నా, ఎంత మనము మరి నీతిగా నడుచుకున్నా ఎక్కడో ఒక విషయంలో మనము తప్పిపోయి ఉంటాం. అది మనకు తెలియదు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, మన మనసు చెప్పే ప్రతి ఒక్కటి కూడా మనం నమ్మాము అంటే, మనం మనసు చెప్పిందంతా కూడా మనం అంగీకరించి సంతృప్తి పొందుకున్నామంటే అది మనల్ని మోసం చేస్తుంది. హృదయము ఎలాంటిది? ఘోరమైన వ్యాధి కలది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన, వాక్యం తెలుసా? మర్చిపోయారా? ఘోరమైన వ్యాధి కలది, అది మనల్ని మోసపరుస్తుంది. కాబట్టి మనం హృదయం చెప్పిందంతా కూడా మనం అంగీకరించాము అంటే మనం చేసే ఏది కూడా మనకి తప్పుగా అనిపించదు. ఒక వ్యక్తి మనలో ఉన్నటువంటి తప్పుని ఎత్తి చెబుతున్నాడు అంటే వెంటనే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు దేవుని ఎదుట నీతిమంతులను అనిపించుకోవాలే తప్ప మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకునేవారు దేవుని ఎదుట నీతిమంతులు అని అనిపించుకోవటం చాలా కష్టం.
గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుని వాగ్దానములకు విరోధమైనదా? జీవింపజేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి వాస్తవముగా ధర్మశాస్త్రం మూలముగానే కలుగును, కానీ యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను, అందరినీ పాపములో బంధించెను అన్నప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు మనం నీతి కొరకే చేస్తున్నాం, మంచిది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నీ కూడా మంచినే అది నెరవేరుస్తూ ఉంది. అయితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియలు వలన మనమందరము కూడా నీతిమంతులము అని అనిపించుకోవటం అసాధ్యం. అయితే ఈ ధర్మశాస్త్రము తీసివేయలేనటువంటి మన మీద ఉన్నటువంటి ఆ యొక్క పాపమును తీసివేయగలిగినది ఒకటే, అది యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారానే ఈ పాపము అనబడినటువంటి ఈ స్వనీతిని మనము తీసివేసుకోవటానికి క్రీస్తునందు మనం విశ్వాసం కలిగి ఉండాలి అని బైబిల్ మనకి మరి నొక్కి చెబుతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరితముగా విస్తరించెను. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనల్ని ఎక్కువగా పాపము చేయటానికి ఏం చేస్తున్నాయి, మనకి దారి చూపిస్తున్నాయి. ఏవి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. అంటే ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చితముగా ఆ వ్యక్తి మరి చెల్లిస్తున్నటువంటి బలి రూపంలోనో దేవునికి చెల్లిస్తున్నటువంటి నైవేద్యపు రూపంలోనో తన పాపము నివృత్తి అయిపోయింది అని అనుకుని అతడు ఏం చేస్తాడంటే మరలా పాపము చేయటానికి పూనుకుంటాడు. అన్నప్పుడు ధర్మశాస్త్రము ఒక మనిషిని ఇంకా ఎక్కువగా పాపము చేయటానికి ఏం చేసింది, ప్రేరేపించిందే కానీ యేసుక్రీస్తు యొక్క కృప ఆ పాపములో నుండి మనలను విడిపించి ఇంకా ఎక్కువగా మనం కృప పొందటానికి అంటే పాపము చేయకుండా పవిత్రులముగా జీవించటానికి యేసు ప్రభు యొక్క కృప మనలో ఏం చేసిందంట, విస్తరించింది అని లేఖనం సెలవిస్తుంది. అప్పుడు ఈ భూమి మీద మనం ఎంత న్యాయముగా నడుచుకున్నప్పటికీ మనలో నీతి అన్నది కనబడదు. అంటే మరలా మనం ఏం చేస్తూ ఉంటాం, ఒకవేళ మన స్వనీతిని అనుసరించి బ్రతికామనుకోండి, ఈ స్వనీతి మనల్ని ఏం చేస్తుంది అంటే నువ్వు చేస్తున్నదంతా కూడా సరైన విధంగానే చేస్తున్నావు అని మనల్ని ఎరుగకయే అది ఏం చేస్తుంది అంటే మరలా మనల్ని ఏం చేస్తుంది, పాపము చేయటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఈరోజు అలాగే మనం ఎక్కువ మంది పాపములో ఉన్నామన్న విషయమే తెలియకుండా మనం నీతిని జరిగిస్తున్నామని అనుకుంటూ ఇంకా ఎక్కువగా పాపాలు చేస్తూ ఉన్నాం, ఇంకా ఎక్కువగా పాపములు చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మనం ఒక లా పెట్టుకున్నాం, ఒక చట్టాన్ని పెట్టుకున్నాం. ఏంటంటే నేను ఈ విధంగా చేస్తే అది సరిగా ఉంటుంది, నేను చేసేది న్యాయబద్ధముగా ఉంటుంది అన్నటువంటి ఒక చట్టాన్ని మనం పెట్టుకున్నాం. దానిని స్వనీతి అంటాం. ఈ స్వనీతిని అనుసరిస్తూ ప్రతిరోజు మనము ఎక్కువగా పాపానికే గురవుతున్నామే తప్ప దేవుని కృపకు దూరం అవుతున్నాము అన్నది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇందులో నుండి మనము మరి
ఈ పాపములో నుండి తప్పించుకోవాలంటే స్వనీతిని త్రవ్వి పూర్తి చేసుకోవాలి. మన స్వనీతిని త్రవ్వి పూర్తి చేసుకుంటే తప్ప మనము దేవుని కృపను ఏమాత్రము కూడా పొందుకోలేము ప్రియులారా. దేవుని కృప లేకుండా మనము రక్షణకు పాత్రలు కాలేము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది కేవలం దేవుని కృప వలనే మీరు పొందుకున్నారు, కృప వలనే మీరు రక్షణ పొందుకున్నారు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది మన వలన కలిగింది కాదు. మన స్వనీతి, మనం జరిగించే కార్యాలు ఏవి కూడా మనల్ని రక్షణకి పాత్రులుగా చేయదు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడటలేదు. ఈరోజు చాలా మంది దేవుని నీతికి లోబడటానికి ఇష్టపడట్లేదు. మీరు వాక్యానుసారంగా మీరు చేస్తున్న తప్పు అంటే ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధం లేరు. వాక్యానుసారంగా ఇది తప్పు అని చెప్పితే ఆహా ఇది మా మీద నేరం మోపుతున్నారే తప్ప, మమ్మల్ని దోషులుగా చేస్తున్నారే తప్ప, ఇందులో మరి మా మేలుకు వీడు ఏం చెప్పలేదు అన్నట్టుగా మనుషులు ఆలోచిస్తున్నారు. ప్రతి స్థలంలో ఇది జరిగేది. గుర్తుపెట్టుకోండి, మీకు ఎదుట దేవుని యొక్క మాటలను చెప్పి మిమ్మల్ని సరిచేయాలి అని అనుకున్నప్పుడు వెంటనే మిమ్మల్ని మార్చుకోవటానికి ప్రయాసపడండి. మిమ్మల్ని మార్చుకోవటానికి, సరి చేసుకోవటానికి ప్రయత్నించండి. దానికి బదులుగా మీరు మీ స్వనీతిని స్థాపించబూనుకోవాలి అని మీరు అనుకున్నారు అంటే ఖచ్చితంగా దేవుని నీతికి మీరు ఏమాత్రం కూడా లోబడరు అని బైబిల్ స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. 4వ వచనం చూడండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి అయి ఉన్నాడు అంటే చట్టానికి సమాప్తి ఎవరంటే యేసుక్రీస్తు. మన నీతి ఏమాత్రం కూడా చల్లదు. ప్రభువు చెప్పిన ఆయన మాట ప్రకారం బ్రతికితే తప్ప మనం ఎంత నీతి కార్యాలు చేసినా, మన దృష్టికి మనం ఎంత నీతిమంతులు మనం అనిపించుకున్నా, అవతలి వారి కను దృష్టికి మనం ఎంత నీతిమంతులు మనం అనిపించుకున్నా అది ఏమాత్రము కూడా పనికిరాదు. మీరు ఖచ్చితంగా ప్రభు యొక్క పాదముల మీద పడవలసిందే. ప్రభు యొక్క మాటలకు మీరు లోబడవలసిందే. ప్రభు మాటలను మీరు అంగీకరించవలసిందే. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకంటే మన పాపముల కొరకు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పాపములో ముంచేశాడు. మన పాపమునంతటిని కూడా ఆయన మీద మోపి ఆయనను పాపముగా చేశాడు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యమును బట్టి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, ఆయన కనికరము చొప్పుననే మనము ఈ పునఃస్థితిని, ఈ పునర్జన్మమును అనబడినటువంటి స్నానము ద్వారా మనమందరూ కూడా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా ప్రభు మనల్ని రక్షించాడు. ప్రభు మనల్ని రక్షించాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎట్టి స్థితిలో కూడా మన కను దృష్టికి న్యాయం అనిపించుకునే, మన దృష్టికి నీతి న్యాయము అనిపించే ఏది కూడా దేవుని నీతిని నెరవేర్చదు ప్రియులారా. దేవుని నీతిని నెరవేర్చదు. వీలైనంత వరకు మనలను మనము మార్చుకోవాలి. మన పద్ధతులు మార్చుకోవాలి. మన జీవితంలో మన అలవాటులు మార్చుకోవాలి. మన మాటలు మార్చుకోవాలి. మన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. అన్నిటిని కూడా మనము మార్చుకొని ఒక నూతనమైన స్వభావం కలిగి ఉండాలి. అందుకొరకే ఆయన మనల్ని కల్వారి శిలువలో తన రక్తము చివరి బొట్టు వరకు కూడా కార్చి ఆ రక్తమును క్రయధనముగా మనకి ఇచ్చి మనల్ని విమోచించున్నాడు ప్రియులారా. ఆయన చేసిన ఆ త్యాగానికి ముందు నీ నీతి ఏమాత్రం కూడా సరిపోదు. ఆయన ఇచ్చినటువంటి ఆ బలియాగానికి ముందు నీ నీతి కార్యాలు ఎంత మాత్రం కూడా సరిపోదు. వీలైనంత వరకు ఆయన ఎదుట సాగిలపడి, అయా
నీ కృపను పొందుకోవటానికి యోగ్యత లేని వాడినైన నన్ను, నీ కృపను బట్టి నేను పొందుకున్నటువంటి ఈ రక్షణకు ఏమాత్రము అర్హత లేని వాడినైనటువంటి నన్ను నీవు ప్రేమించి కనికరించి నాకు ఈ రక్షణను అనుగ్రహించావు గనుక నా జీవితకాలం అంతా కూడా నీ పాదముల మీద పడి నన్ను నేను తగ్గించుకొని నాలో గొప్పతనము అని చెప్పుకోవటానికి ఏదీ లేదు నాయనా అని చెప్పగలిగేటువంటి మనస్తత్వము మనము కలిగి ఉంటే ప్రియులారా, ఖచ్చితంగా ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుంటాం. ఖచ్చితంగా ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుంటాం. ఎందుకంటే మన జీవితంలో మనము ఎన్ని మేలులు చేసినా అది దేవుని ఎదుట అది నీతి అని అనిపించుకోదు ప్రియులారా.